సార్ మీరు చెప్పినట్టే చేశాను, చూసారా సార్? యాక్చువల్గా అంతకు మించి సార్, పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మ్యాథ్స్ ఒకటే కాదు సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్. ఒక బయాలజీ మీనాక్షి మేడం చూశారు కదా సార్, ఆవిడే టీచ్ చేశారు సార్. గుడ్ సార్, మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్. నెక్స్ట్ ఇయర్ చూడండి సార్, పిల్లలు డిస్టింక్షన్లో పాస్ అయ్యేలా చేస్తాను సార్. ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్లో ఈ మట్టి మొహాలందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవుతున్నావా? డిస్టింక్షన్ అట డిస్టింక్షన్. సార్ నేనేం చేశాను సార్? మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్లో పెట్టేశావు. మీ కాలేజ్ పాస్ రేట్ 75, సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ 100. మేమంతా ఆ కాలేజీకే వెళ్తాం అని అంటున్నారా? మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. కస్టమర్సా? స్టూడెంట్స్ కదా సార్. కస్టమర్సేరా, కస్టమర్సే. ఇది వ్యాపారం. ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే. ట్రై చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడానికి. అది నువ్వొచ్చి మార్చేస్తావా? ఏది సార్? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. త్రిపాఠి లోగో ఇక్కడ ఎందుకుందో తెలుసా? ఇది డబ్బుండే ప్లేస్. జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పుడు ట్రెండ్. ఇంటర్ ప్లస్ ఎంసెట్ 25,000 రూపీస్, ఇంటర్ ప్లస్ ఐఐటి 45,000 రూపీస్, ఇదేరా లెక్క. డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు, తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు. మరి లేనివాడి సంగతి ఏంటి సార్? ఆ దిక్కుమాల కోసమే ఈ గవర్నమెంట్ కాలేజీలు ఉంది చూడు. వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలేమి ఉండవురా. ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు, పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు. ఫైనల్గా పల్లెటూరులో అయితే ఏ పాలేరుగానో పని మనిషిగానో మారుతారు. సిటీలో అయితే డ్రైవర్ గానో వంట మనిషిగానో సెటిల్ అవుతారు. బ్లడీ లోయర్ మిడిల్ క్లాస్. మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్. మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్. రే, ఐ మీన్ అది నిన్నలేదు. మీరు ఈ కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్? మీ వ్యాపారం కోసమా? అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను అలా అనలేదు. నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా, నేనేం పీకలేనన్న ధైర్యంతోనా? అరే బాలు, ఏదో కోపంలో టంగ్ స్లిప్ అయింది అంతే, వదిలే. నువ్వు చాలా టాలెంటెడ్ రా, గుర్తించాను. ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్. నాతో వచ్చే మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ని చేస్తా. 50 కాదు, లక్షిస్తా. ఇల్లు కారు అన్నీ ఇస్తా. నాతో వచ్చే. సార్ భోజనాలు రెడీ సార్. తినేసా? తినండి సార్. అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా? తప్పుగా అనుకోకండి. అలాగే సార్. లోవర్ మిడిల్ క్లాస్ సార్, వీళ్ళు అలాగే ఉంటారు. మీరు తినండి సార్, తినండి. జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్. పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులుంటారు. పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్. అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకొకసారి రక్తం కూడా అమ్మాలి సార్. ఇంకెంతకాలం తాగుతారు సార్? నేను బాగా ఆలోచించుకున్నాను సార్. మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది. మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం. ఏం పీకుతావురా? మహా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు. దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా? పాస్ మార్క్స్ కాదు సార్, టాప్ మార్క్స్. అంటే ఇక్కడ
ఇక్కడ 27 మంది ఎంపీసీ స్టూడెంట్స్, 18 మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీబడి హియర్ విల్ గెట్ ఎంసెట్ ర్యాంక్. నిన్ను గెలవనివ్వను. విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్. పంచండి, 5 స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి. త్రిపాఠి సార్, థ్యాంక్ యూ సార్. టేక్ కేర్ సార్. బాయ్ బాయ్ సార్. బాబా ఒక్క నిమిషం. స్టడీ సార్, స్టడీ సార్. బా బా త్రిపాఠి, యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ అన్నావు. పనికి మాలిన వెధవల్ని పంపుదామని అన్నావు. ఇప్పుడు ఆ పంపినాడి వల్ల మనకు పని లేకుండా పోయేటట్టుగా ఉంది. ఒక్కడే కదా, ఒక్కడితో ఆగకపోతే వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే 10th పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ మొదటి పేజీకి పాకితే మనం మొదటి పేజీలో ఇచ్చే యాడ్ని ఎవ్వరు చూడరు. బతకలేని పడి పొంతులని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను. ఆఫ్టర్ ఆల్ ఒకడు దాన్ని పెకిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా? బట్ ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీకే. కాంట్రాక్ట్ ఇష్యూస్ అనేసేనా 6 months ముందే నోటీస్ ఇవ్వాలి. అంత టైం వాడికిస్తే నాకు రిస్క్. అందుకోసం గవర్నమెంట్ రిస్క్లో పడేయమంటావా? అపోజిషన్ వాళ్ళు ఏకేస్తారు. సీఎం ఒప్పుకోడు. ఏంటి త్రిపాఠి, ఇంకో బెంచ్ కారు కొన్నావా? అది నాది కాదు, నీదే. ఏంటి? నా సంగతి సరేనయ్యా, కానీ సీఎం ఒప్పుకోడు. యో, నారాయణ స్వామి ఎందుకు వస్తున్నాడు? నీ సీఎం నువ్వు చెప్తే వినడు, కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడుగా. త్రిపాఠి, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి? దయచేసి నువ్వు రాజకీయాల్లోకి మాత్రం రాకయా. డెఫినెట్గా రాను. ఎడ్యుకేషన్లో వచ్చేంత డబ్బు పాలిటిక్స్లో రాదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతోంది అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ప్రైవేటీకరణ అధ్యక్ష. రోడ్డు కాంట్రాక్టర్లు, రైల్వే కాంట్రాక్టర్లు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు నడపలేక ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరణ చేసేసారు. ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు పోయొద్దు అన్నారండి. కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాలు కొనుక్కోండి, ఏమనుకోద్దు సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర లెక్చరర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటా నా నిరుద్యోగ సోదరులకు ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? చదువును ప్రైవేటీకరణ చేస్తున్న ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళి కీ ఇచ్చేసి రేపటి నుంచి నువ్వు పనిలోకి రా. ఏమైంది సార్? వెళ్ళి నీ కొడుకుని అడుగు. సార్, పోయిన సంవత్సరం కొన్ని అధికారిక అవకతవకల వల్ల గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ నియామకం ఆలస్యమైంది. ఆ లెక్చరర్స్ కొరతని ప్రైవేట్ కాలేజీలు భర్తీ చేసి ఒక కొత్త వారధికి నాంది పలికాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్లో 500 మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు. కానీ పోస్టింగ్స్లో ఇంకా అస్పష్టత నెలకొంది. దీనికి కారణం గవర్నమెంట్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ కాలేజీల ఆధీనంలో ఉండటమే. ఒక సదుద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణమవుతుంది.
అందుకే ప్రైవేట్ కాలేజీలతో ఆనాడు ఏర్పాటు చేసిన ఎంఓయు రద్దు చేస్తూ జీవోని ఇమ్మీడియట్గా రివోక్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఏం దిగులు పడకు బాబు, అన్నీ సర్దుకుంటాయి. మీనాక్షి వాళ్ళ నాన్నగారి ఆప్తికానికి కాశీకి వస్తానని మొక్కున్నాను బాబు, అందుకే ఈ హడావుడి ప్రయాణం. సతీ సతీ అన్నా, సత్యం చూసారా? సారాకుడి దగ్గర ఉన్నాడు. తుడుచుకో. సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలి, గుర్తుందిగా? నేనేం చెప్తే అది చేయాలి. అమ్మ నాన్న పోయారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకెవరికోసం రాయాలి? నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డావు, కానీ నేను చదివించలేకపోయాను. నన్ను క్షమించరా. ఎందుకు ఇప్పుడు ఓడిపోయాను? నీ వల్ల అక్కడ ఒక్క స్టూడెంట్ ప్రయోజకుడైనా నేను గెలిచినట్టు భావిస్తాను. వాళ్ళ అమ్మా నాన్న ఆనందం వెనక నా కొడుకున్నాడని గర్వపడతాను. ఇప్పుడు ఏమైందని, ఎందుకు జరిగిపోయింది దాని గురించి బాధపడుతున్నావు? రే, అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు. కానీ వాళ్ళ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు. నా ఏడుపు నీకు అర్థం కాదులే. వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ అస్సలు యుద్ధం అప్పుడే మొదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పేర్లు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారండి, లెక్చరర్లు లేరని. బ్యాగులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? రే వీరన్న, పొద్దున ఎక్కడికి రా? క్లాస్కి వెళ్తున్నామండి. క్లాసా? ఇంకా సెలవులు ఇవ్వలేదు, అప్పుడే క్లాస్ ఏంటండి? మరి ఎక్కడికి వెళ్తున్నారు? పదండి చూద్దాం. హలో బావా, ఆ మ్యాక్స్ గాడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు. పొలంలో పాకేసి ప్రైవేట్ పెట్టేశాడు. ఏం చేయమంటావు బావా? హలో రే దత్తమ్మ, వాడు పాకేసింది నీ ఊర్లోనేగా. ఊరు ప్రెసిడెంట్ అయ్యి నన్ను అడుగుతున్నావా? రే, ఆ పొలం ఎవరిదో కనుక్కోండి.